కొండెక్కిన వాళ్ళు లేచి నిలబడలేరా? యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, ఏకదేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, ఏకదేవా వందనం, లోకరక్షక వందనం, లోకరక్షక వందనం, లోకరక్షక స్తోత్రం, లోకరక్షక స్తోత్రం, లోకరక్షక వందనం, లోకరక్షక వందనం, పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా వందనం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా స్తోత్రం, పరిశుద్ధుడా వందనం, పరమ పవిత్రుడా వందనం, పరమ పవిత్రుడా స్తోత్రం, పరమ పవిత్రుడా వందనం, రక్షణగిరి ప్రభువా వందనం, రక్షణగిరి ప్రభువా స్తోత్రం, రక్షణగిరి ప్రభువా స్తోత్రం, రక్షణగిరి ప్రభువా వందనం, రక్షణగిరి ప్రభువా వందనం, తిరుహృదయ ప్రభువా వందనం, హృదయ ప్రభువా వందనం, తిరుహృదయ ప్రభువా స్తోత్రం, హృదయ ప్రభువా స్తోత్రం, తిరుహృదయ ప్రభువా వందనం. హృదయ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈరోజు ప్రభు మనందరినీ కూడా తన సన్నిధికి ఈ రక్షణగిరి కలువరి బలి సన్నిధికి నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పుకుందాం. పరలోకమందున్న నా తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. ఈరోజు ప్రభువే నిన్ను ఆకర్షించి నిన్ను పేరు పెట్టి పిలిచి, ఇదిగో నా ప్రియమైన బిడ్డ, నేను మోసిన, నేను నడచిన ఈ కలువరి చెంతకు నాతో పాటు రా. నేను అర్పించినటువంటి రక్షణ బలి, సిలువ బలి ప్రతిఫలమైనటువంటి రక్షణ వరప్రసాదాలను, సిలువ ధారలను, పవిత్రాత్మ వరములను నిండుగా పుష్టిగా నీవు పొందుకో. ఈ ప్రదేశము నుండి పవిత్రత అనేటువంటి దీవెనలు పొందుకొని నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా తన సన్నిధికి పిలిచి ఉన్నాడు. ప్రభునకు వందనాలు చెప్పుకుంటూ ఈ సిలువ, పరిశుద్ధ సిలువ మార్గము ద్వారా మనలో పశ్చాత్తాపాన్ని, దివ్య సప్రసాద ఆరాధన ద్వారా పాప సంకీర్తనము వైపునకు మనలను నడిపించి మన పాపములను ఒప్పుకొని క్షమాపణ పొంది, ఇదిగో ప్రాయశ్చిత్తము కూడా ఇంకా గొప్పది, ప్రాయశ్చిత్తము అవసరము అన్నటువంటి సందేశాన్ని మనము స్వీకరించి కొద్ది క్షణాలలో దివ్య బలి పూజలో పాలుపంచుకుంటున్నటువంటి మనందరి విన్నపాలను, మనందరి యొక్క కోరికలను, అవసరాలను పరిశుద్ధ దివ్య బలి పూజ ద్వారా పొందబోతున్నటువంటి మధుర క్షణాలలో ప్రభు మనకి ఏమి ఇవ్వబోతూ ఉన్నాడో ఒకసారి ఆలోచించుదాం. మనలను ఏమిచ్చి దీవించి పంపించబోతూ ఉన్నాడో మనందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభువా నన్ను దీవించి ఈరోజు ఇంటికి పంపు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుదాం.
పరిశుద్ధుడా 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 పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగు. అందరూ పరిశుద్ధ నదిలో పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా పరిశుద్ధ జీవినింపా నా శక్తి నాకు సరిపోయేదే. పరిశుద్ధ జీవితం జీవింపా నా శక్తి నాకు సరిపోయేదే. మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో పాడు. యేసునాథా. రెండు చెప్పండి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధ జీవితాన్ని వరముగా ఈ రోజున ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా పరిశుద్ధ జీవితం అనే వరాన్ని, పరిశుద్ధ వరములతో కూడుకున్న జీవితాన్ని ఈరోజు మనందరికి ఇచ్చి పంపించాలని ప్రభువును రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా పరిశుద్ధ దయగల మా ప్రభువా, మా కొరకు భారమైన సిలువను మోసి అవమానకరమైన సిలువను భుజముపై ఎత్తుకొని నీవు ముండ్ల కిరీటము ధరింపబడిన వాడివై నీ శరీరమంతా కూడా కొరడా దెబ్బలను భరించి రక్త సిద్ధమైనటువంటి నీ శరీరాన్ని ప్రభువా సిలువలో అంటగొట్టబడి మహా ఆవేదన పొంది నీవు మా కొరకై మరణించి నీవు వాగ్దానము చేసినట్లుగా మూడవ నాడు పునరుత్థానమై మనందరినీ కూడా రక్షించిన నీ కృపకు, నీ త్యాగానికి, నీ ప్రేమకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చి మేము నీ రుణము తీర్చుకోగలము? నీవు మమ్ములను వెలనిచ్చుకొని ఉన్నావు ప్రభా. మా శరీరములను నీ శరీర బలి ద్వారా వెలనిచ్చుకొని ఉన్నావు. నీవు మా నుండి కోరుకుంటున్నటువంటిది మా ప్రియమైన బిడ్డ పరిశుద్ధుడుగా జీవించు. పాపములు విడిచిపెట్టిన నీవు నాతో నన్ను అనుసరించి ఈ పరిశుద్ధతలో జీవించాలని ఆ పరిశుద్ధ వరముకై ప్రార్థించుదాం. ప్రేమగల సర్వేశ్వర, ఈ రోజున శిలువ మార్గ ధ్యానముల ద్వారా, దివ్య సప్రసాద ఆశీర్వాద ఫలము ద్వారా, వాక్య పరిచర్యలో పాప పరిహార ప్రాయశ్చిత్తం యొక్క అనుగ్రహాల ద్వారా నన్ను నూతనీకరించి నాలో నూతనత్వమును, నిర్మలమైన హృదయమును, పరిశుద్ధమైన హృదయమును మమ్మల్ని ఆశీర్వదించమని నీ పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము 12వ అధ్యాయము 43వ వచనము నుండి 45వ వచనము వరకు.
మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వచనాలు నేనే చదువుతాను, అందరికీ వినబడుతుంది. దుష్టాత్మ, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దివ్య బలి పూజకు మనము 10 నిమిషాలలో పూజలో పాల్గొనబోతూ ఉన్నాము. కాబట్టి ఈ సందేశాన్ని అందరం, ఈ వాక్కును ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధగా ఆలకించుదాం. దుష్టాత్మ ఒక మనుష్యుని విడిచిపోయినప్పుడు అది నిర్జన ప్రదేశములందు సంచరించును, విశ్రాంతి స్థలమునకై వెదకును. అది దొరికినప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదను అని పలుకును. వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుష్యమై శుభ్రపరచబడి సక్రమముగా అమర్చబడి ఉండెను. అప్పుడు అది పోయి తనకంటే దుష్టులైన 7 ఆత్మలను కూర్చొని వచ్చి లోపల ప్రవేశించి నివాసమునర్చుకొనెను. ఈ కారణముచే ఆ మనుష్యుని పూర్వపు స్థితి కంటే తదుపరి స్థితి హీనముగా ఉండును. ఇట్లే ఈ దుష్ట సంతతి వారికి సంభవించును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్కాలము శ్రీసభ మనకు అనుగ్రహించి ఉన్నారు. ఎన్ని రోజుల తపస్కాలం? 40 రోజులు. ఇంకా కొన్ని రోజులు కలిపినట్లయితే దాదాపుగా 47 రోజులు. తపస్కాలం తర్వాత ఏ కాలం? వేసవికాలం. తపస్కాలం తర్వాత ఏ కాలం? ఎవరు చెప్పట్లా? పాస్కా కాలం. ఇది ఎన్ని రోజులు? 50 రోజులు, పెంతుకొస్తు పండుగ వరకు. తపస్కాలంలో ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకా పాప సంకీర్తనం చేయాలి. ఇంకా ఉపవాసం చేయాలి. ఇంకా దాన ధర్మాలు చేయాలి. ఇంకేం చేయాలి? పాదయాత్రలు చేయాలి. ఇంకేం చేయాలి? బస్సు యాత్ర చేయాలి. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేయాలి. తపస్కాలము 40 రోజులు నిండుగా ప్రార్థనలు, ఉపవాసాలు, స్లేవ మార్గాలు, పూజలు, కూటాలు, ఒకటి కాదు అన్నీ మనము చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేయాలా వద్దా? ఓకే. తపస్కాలం తర్వాత కాలం ఏంటి? పాస్కా కాలంలో ఏం చేయాలి? పాస్కా కాలంలో ఏం చేయాలి? ఇల్లు ఆశీర్వదించుకోవాలి. అయిపోయిందా? తర్వాత ఏంటి తపస్కాలం ఇన్ని చెప్పారే, మరి పాస్కా కాలంలో ఏం చేయాలి? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్కాలము యొక్క ప్రతిఫలం, ఈ తపస్కాలము తర్వాత మనము నిజముగా దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మనము జీవించటం లేదు. అందుకే ఈ రోజున నేను ఈ యొక్క గొప్ప ఈ వాక్యను, ప్రభువు చెప్పినటువంటి మాటలను, దుష్టాత్మ ఒకరి నుండి వీడి వెళ్ళిపోయినప్పుడు ఈ 40 రోజులు మనం చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు అన్నీ కూడా వీటి ఎఫెక్ట్ ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి సైతానుడు ఏమవుతాడంట? ఏమవుతాడు? పారిపోతాడట. ఏమవుతాడు? ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడికి పారిపోతాడు? చూడండి వాక్కులో, దుష్టాత్మ ఒక మనిషిని విడిచిపోయినప్పుడు అది నిర్జన ప్రదేశములందు సంచరిస్తుంది. మనం చేసిన పాప సంకీర్తనాలు, మనము 40 రోజులు విన్నటువంటి దేవుని వాక్కును ఒకరోజు తర్వాత ఒకరోజు ఇన్ని క్రియల ద్వారా
తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి సైతానుడు మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దూరముగా వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరుగుతుంది? హృదయం చూడండి, నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదను, వచ్చి చూడగా ఆ ఇల్లు ఖాళీగా ఉంది. హృదయం ఎలా ఉందండి? హృదయము నిండా నీవుంటే ఎవరా వేరే వ్యక్తి? ఎవరా వేరే వ్యక్తి? సైతానా? ఎవరా వేరే వ్యక్తి? యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. సిలువ రక్తము. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజంగా మనలో ఉంటుందా? ఇది ఒకవేళ నీలో నిజముగా ఉన్నట్లయితే, నీవు పరిశుద్ధపరుచుకున్నటువంటి నీ హృదయము, నీలో ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి ఈ హృదయాన్ని నీవు శుభ్రపరుచుకొని పవిత్రపరుచుకున్న తర్వాత ఆ హృదయములో నీలో గనక ఆ ప్రభువు ఉంటే అప్పుడేం జరుగుతుంది? పాస్కాకాలం ఏం జరుగుతుంది? ఇంకా ఎక్కువ ప్రార్థనలు చేస్తామా? ఇంకా ఎక్కువ ప్రతిరోజు పూజలో ఇంకా సంతోషంగా పూజల్లో పాల్గొంటామా? చెప్పండి, సరి చెప్పండి, వాస్తవం చెప్పండి. విచారణ గురులుగా మాకు తెలుసు. తపస్కాలంలో హౌస్ ఫుల్, చర్చ్ ఫుల్. పాస్కా కాలంలో చర్చ్ నిల్. అవునా కాదా? మరి ప్రభు నిజంగా మనలో ఉంటే నీవు పూజకు ఇంకా ఎక్కువ మంది వస్తారు, ప్రార్థనలు ఎక్కువ చేస్తారు, ఉపవాసాలు కూడా చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కథోలిక జీవితములో ఈ తపస్కాల ప్రభుని యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థాలను అనుభవించిన తర్వాత పౌలుడు ఏం చెప్తాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము. పౌలుడు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనములో, మూడవ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును నష్టముగా పరిగణించుచున్నాను. 9వ వచనములో, ఆయనతో సంపూర్ణముగా ఐక్యము పొందవలనని నా కోరిక. ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను ఇక జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. ఆ క్రీస్తుని నాలో పూర్తిగా అనుభవించవలనని నా వాంఛ, నా కోరిక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అది నిజముగా మనము చేస్తూ ఉన్నామా? వాస్తవంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయాన్ని ఖాళీ చేసుకొని, మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని మళ్ళీ మనము పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నాము. అవునా కాదా? మనలో చాలామంది ఏప్రిల్ 5వ తారీఖు కొరకు ఎదురు చూస్తున్నామా లేదా? చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు మనలను పరిశుద్ధపరచగా, మన హృదయములను పవిత్రపరచగా, ఆ ఖాళీ చేయబడినటువంటి, మలినమును తీసివేయబడినటువంటి ఆ హృదయములో నీవు ఆ పునరుత్థాన ప్రభువుని నింపుకొని నీవు జీవించాలి. అదే పరిశుద్ధమైన జీవితం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు తన కుమారుని యొక్క శిలువ శ్రమల మరణ పునరుత్థానాల ద్వారా మనందరికి అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీవు నిజముగా అవి అనుభవిస్తే, నిజంగా ఆ రక్షణను నీవు అనుభూతి చెందితే, నీ జీవితం అనేటువంటిది మారిపోతుంది. అదే నిజమైనటువంటి పరిశుద్ధ జీవితానికి నిదర్శనం. దేవుడు మనందరినీ కూడా, పౌలుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 4వ అధ్యాయం, మొదటి లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలుడు చెప్తాడు, అపవిత్రత యందు జీవించుమని దేవుడు మిమ్మల్ని పిలవలేదు. ఎందుకు పిలిచాడంట? పవిత్ర జీవితమును గడుపమని
దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ యొక్క పాస్కా పండుగ అయిపోయిన తర్వాత నిన్ను అపవిత్రత జీవితానికి జీవించమని దేవుడు పిలవలేదు. దేనికి పిలిచాడు? పవిత్ర జీవితమును జీవించమని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనములో ప్రభువే తెలియజేస్తున్నాడు, పరలోకమందున్న నా తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరు కూడా పరిపూర్ణుడు. లేవి గ్రంథం అంతా కూడా ఇదిగో పవిత్రమైనటువంటి జనమును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి వారందరిని కూడా పరిశుద్ధులను చేశాడు. ఆ పరిశుద్ధమైనటువంటి ప్రజలు, పేతురు గారు చెప్తారు, ఇదిగో మీరు నా సొంత ప్రజలు, రాచరికపు గురుకులము, దేవుని పవిత్రమైనటువంటి జనము, దేవుని గొప్ప కార్యములను ప్రకటించడానికి పిలువబడినటువంటి మీరు పాస్కా కాలంలో ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటే నిర్ణయముతో ఈ కలువరి కొండ నుండి మనము క్రిందకి వెళ్దాం, మన ఇంటికి వెళ్దాం. దివ్య సప్రసాదం అనేటువంటి దివ్య బలి పూజను మనం స్వీకరించి, ఇదిగో ప్రభువా నిన్ను నాలో పూర్తిగా నింపుకొని ఈ పరిశుద్ధ జీవితాన్ని నేను ఆపివేయను. మాట ఇస్తారా లేదా? ఎంతమంది ఇస్తారు? చేతులు ఎత్తండి. సగం మంది ఎత్తలేదు, మంచిదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మిన్నుండి చూస్తున్నటువంటిది పాస్కా కాలములో నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు, పాస్కా కాలములో నీవు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, పాస్కా కాలములో నీవు ఎన్నిసార్లు పూజలలో పాల్గొంటూ ఉన్నావు, పాస్కా కాలములో నీవు దేవుని ఇష్ట ప్రసాదాలను నీవు ఎంతగా పొందుతూ ఉన్నావు, అది చూస్తారు. ఒకవేళ అది లేకపోతే ఈ 40 రోజుల నీ కష్టార్జితం, నీ కడుపు మార్చుకొని చేసిన ఉపవాసాలు, సిలువ మార్గాలు, ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే ఉండిపోతాయి. కాబట్టి నిర్ణయం తీసుకో. ఈరోజు ప్రభు ఆఖరిగా ఈ సందేశాన్ని ఇచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. నీవు పరిశుద్ధత అనేటువంటి వస్త్రమును ధరించి, పరిశుద్ధత అనేటువంటి ఈ యొక్క వస్త్రములో నీవు నిత్యము రాబోతున్న జీవితమును జీవించాలి. అందుకే పాస్కా సమయంలో నీకు ఒక పాస్కా జ్యోతిని ఇస్తూ ఉన్నారు. నూతన పరిచినటువంటి జలములతో, ఆత్మ జలములతో నిన్ను అభిషేకించబోతూ ఉన్నారు. నూతన జీవితం అనేటువంటి పరిశుద్ధ జీవితాన్ని మీకు ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? పాస్కా జ్యోతిని అక్కడే ఆర్పివేస్తూ ఉన్నాం. పరిశుద్ధత అనేటువంటి వస్త్రాన్ని మళ్ళీ మలినపరుచుకుంటూ ఉన్నాం. మనము పరిశుద్ధపరుచుకున్నటువంటి ఈ దేహాన్ని సైతానుడు ఏం చేశాడంట? ఖాళీగా ఉన్నటువంటి హృదయంలోనికి వచ్చినప్పుడు ఒక్కడొస్తాడా? ఒక్కడు రాడు. ఎంతమందిని తీసుకొస్తాడు? 7 తీసుకొస్తాడు. నీవే పాపాన్నైతే విడిచిపెట్టావో ఆ పరిశుద్ధతలో గనక నీవు జీవించకపోతే, నీవు దాని విషయమై శ్రద్ధ వహించకపోతే, ఎఫెసీ పత్రిక 5:15లో ఎట్లు జీవించుచున్నారని దానిని గురించి శ్రద్ధ వహించు. ఒకవేళ నీవు శ్రద్ధ చూపకపోతే సైతానుడు ఒక్కడుగా రాడంట, ఒక టీంతో వస్తాడట. ఏ టీం అది? ఏ టీము? కబడ్డీకి ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు. కబడ్డీకి రైడ్కి వచ్చినటువంటి వాడిని టీం వాళ్ళందరూ ఏం చేస్తారు? ఒక్కుమ్ముడిగా మూసివేస్తారు, అణచివేస్తారు. సైతానుడు కూడా పాస్కా కాలములో ఒక్కొక్కరి హృదయములలో తన టీముని తీసుకుని వస్తాడు. ఏం చేద్దాం? పిలుద్దామా? కాబట్టి సైతానుడు మన హృదయములో ఖాళీగా ఉందని తెలుసుకునే లోపు మన హృదయము పరిశుద్ధతతో నింపాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ పరిశుద్ధతలో జీవించాలి. మన దివంగత ఫ్రాన్సిస్ పోప్ గారు పరిశుద్ధతలో ఉన్నటువంటి వారి 3 లక్షణాలు, అనేక లక్షణాలు చెప్పారు. 3 లక్షణాలు చెప్పి ముగిస్తాను. మన పాస్కా కాలములో ఈ పరిశుద్ధ జీవితం అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో ఫ్రాన్సిస్ పోప్ గారు తెలియజేసినటువంటిది, పరిశుద్ధముగా పిలువబడినటువంటి వాళ్ళు, పరిశుద్ధ జీవితానికి పిలువబడినటువంటి వారు, పాస్కా ప్రజలుగా, హల్లెలూయా ప్రజలుగా, ఉత్థాన ప్రజలుగా జీవించవలసినటువంటి వారిలో 3 లక్షణాలు ఉంటాయంట. మొదటి లక్షణం ఏంటి తెలుసా?
మొదటి లక్షణం ఏంటో తెలుసా? మొదటి లక్షణము ఆనందంగా ఉండడం. ఎలా ఉండడం అండి? గట్టిగా చెప్తే ఎలా ఉండాలి? ఆనందంగా చెప్పండి. మీరు ఆనందంగా ఉండి చెప్పండి. ఏ ఆనందం? ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:4 పౌలుడు చెప్తాడు, నేను మీకు చెబుతున్నాను ఆనందపడు, మరలా చెప్పుచున్నాను ఆనంద. ఈ లోక విషయములలో ఆనందం కాదు. మనకి నెక్స్ట్ నుంచి వచ్చినటువంటి ఆనందాలన్నీ తపస్కాలం అయిపోగానే పాస్కా కాలంలో వచ్చినటువంటి ఆనందాలు డిఫరెంట్గా ఉంటాయి. 45 రోజులు నాలిక పీకేసి ఉంటుంది. ఇప్పుడు నీ నాలికకి తగిలినటువంటిది ఏ ఆనందాన్ని ఇస్తుంది? మరి కొంతమంది కొన్ని షాపులకి దూరంగా ఉన్నారు, వాళ్ళకు వచ్చినటువంటి ఆనందం పువ్వులు పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి ఆనందం. నీ సుఖాలను, నీ ఇష్టాలను వదులుకొని మళ్ళీ వాటిని నీవు పొందినప్పుడు నీలో కలిగినటువంటి ఆనందం ఉండాలి. అంతేనండి. పౌలుడు చెబుతున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు చెప్పినటువంటిది అది కాదు. నీలో ఆనందం అనేటువంటి దైవిక ఆనందం, దేవునిలో జీవించే ఆనందం ఉండాలి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం, దైవ వాక్కును చదవడం, దివ్య బలి పూజలలో పాల్గొవడం, ప్రార్థనలలో గడపడం, ప్రతి ఒక్కరిని ఉత్సాహపరచడం, ఈ విధంగా నీ హృదయాన్ని, నీ ఆత్మను పరిశుద్ధపరచుకొని దైవిక ఆత్మీయ ఆనందంలో జీవించాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదే పరిశుద్ధతకు చిహ్నం. మనమందరం కూడా తపస్కాలం అయిపోయిన తర్వాత పాస్కా కాలం అంతా కూడా ఆనందముగా ఉత్సాహంగా ఉండాలి. కానీ అది జరగటం లేదు. రిలాక్స్ అయిపోతాం. ఒక్కడు గుడికి రాడు, ఒక్కడంటే ఒకడు గుడికి రాడు. రోజు 100 మంది వచ్చినటువంటి వాళ్ళు పాస్కా కాలం సోమవారం నుంచే 20 మంది 10 మంది అంటే వారి ఆనందం ఎక్కడో వెతుక్కుంటున్నారు. నీవు నిజంగా ఈ ప్రతిఫలము పరిశుద్ధత పొందాలంటే ఫ్రాన్సిస్ పోపు గారు చెప్పినట్లుగా ఎలా ఉండాలండి? ఆత్మీయ దైవిక ఆనందములో దేవుడిని నీలో నిలుపుకొని ఆనందంగా జీవించు. మొదటిది. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధతలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి గుర్తులు, లక్షణం ఏమిటి అంటే సాక్షులుగా నిలబడతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సాక్షులు. సాక్షి అంటే ఏంటి? ఎవరికి సాక్షిని పలకడం? మగ్దలా మరియమ్మ ఎప్పుడైతే పునరుత్థాన ప్రభుని మొదటిసారి దర్శించుకుందో పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏం చేసింది? నేను ప్రభువుని చూచితిని, హల్లెలూయా అని చెప్పి ఆమె ప్రకటించుకుంటూ వెళ్ళింది. నీవు నేను కూడా సాక్షులుగా నిలబడాలి. సాక్షులుగా అంటే మనం ప్రార్థనా కూడా చేస్తాం, సాక్ష్యం. బహిరంగ ప్రార్థనా కూడా చేస్తాం, సాక్ష్యం. ఈరోజు పాదయాత్ర చేసాం, సాక్ష్యం. దీని తర్వాత మాత్రం ఏ సాక్ష్యం ఉండదు, ఏ సాక్ష్యం ఉండదు. ప్రభు నీ నుండి కోరుకుంటున్నటువంటిది, ఈ పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నటువంటిది, ఇదిగో నేను ప్రభువుని చూచి తిని ఉత్థాన ప్రజలుగా మనము సంతోషంగా ప్రభువునకు సాక్ష్యం ఇచ్చి జీవించాలి. ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా పౌలుడు చెప్తాడు, ఇదిగో క్రీస్తుని పొందగలుగుటకై నేను సమస్తమును వ్యర్థముగా చెత్తగా భావిస్తున్నానని క్రీస్తు కొరకు చివరి వరకు ప్రాణాన్ని ఇచ్చుటకైనా సరే సాక్షిగా నిలబడినటువంటి ఆ పరిశుద్ధ జీవితము మనలో ఉండాలి. మూడవది, ఫ్రాన్సిస్ పోపు గారు తెలియజేసినటువంటిది, ఇదిగో నీలో పరిశుద్ధత ఉంది అంటే నీవు నిత్యము ప్రార్థనాపరురాలుగా దేవునిలో దైవిక అనుభూతిలో నీవు జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి మనము ఫ్రాన్సిస్ పోపు గారు తెలియజేసినట్లుగా ఈరోజు ప్రభు మన నుండి కోరుకుంటున్నటువంటిది, నీ హృదయము ఖాళీగా ఉంచుకోవద్దు. నీ హృదయములో దేవుని ఆత్మను, పరిశుద్ధతను నింపుకొని సంతోషముగా జీవించు, దేవునికి సాక్షిగా జీవించు, ప్రార్థనలో బలపడి జీవించమని ప్రభు మనందరి నుండి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మనమందరం కూడా శ్రద్ధ వహిద్దాం. ఒక్కసారి ఆలోచిద్దాం. నీవు ఎట్లు జీవించుచున్నావు అను దానిని గురించి శ్రద్ధ వహించమని
పౌలుడు ఎఫెసీ పత్రిక 5:15 తెలియజేస్తున్నట్లుగా ఈ పునరుత్థాన పండుగ అయిన తర్వాత నీవు ఎలా జీవిస్తున్నావు? ఇన్ని రోజుల నీ శ్రమ, నీ త్యాగం, నీ త్యాగ కృత్యాలు, ఈ పాప పరిహారము, ఈ పశ్చాత్తాపం అన్నీ కూడా వదిలిపెడతావా? లేకపోతే దానిని నిలబెట్టుకొని నిండుగా చివరి వరకు, ఒకవేళ పడిపోవలసి వచ్చిన, మళ్ళీ పాపం చేయాల్సి వచ్చిన, మళ్ళీ ధైర్యంగా లేచి ఉత్సాహముతో, సంతోషముతో సాక్ష్యమిస్తూ ప్రార్థనలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ రోజున ఈ రక్షణగిరి వాసుని యొక్క ఈ కలువరి కొండకు వచ్చిన మనమందరం, సైనికుడు పక్కలో పొడిచినటువంటి సైనికుడు సైతం, కొండ మీదకు వెళ్ళినటువంటి ఆ సైనికుడు, కలువరి కొండ వరకు వెళ్ళినటువంటి ఆ సైనికుడు సైతము మారిపోయి కిందకి వెళ్ళాడు పరిశుద్ధంగా. ఈయన నిజంగా చెప్పింది వాస్తవమని మారు మనస్సు పొంది పరిశుద్ధంగా వెళ్ళిపోయాడు. కుడి వైపున ఉన్నటువంటి దొంగ సైతము జీవితాంతము పాపములు చేసిన ప్రభుని తెలుసుకొని ప్రభు క్షమాపణను పొంది తన జీవితాన్ని పరిశుద్ధంగా తన శేష జీవితాన్ని మార్చుకున్నాడు. అదేవిధంగా మనమందరము ఈ రక్షణ గిరికి వచ్చి క్రిందకు మనము యథావిధిగా మనము వెళ్ళిపోయినట్లయితే, ఏదో ఈ మాటి వరకే, ఈ తపోక్రియల వరకు మాత్రమే ఉన్నట్లయితే ఇది అనవసరమని నేను చెప్తాను. ఇవన్నీ అనవసరమని నేను చెప్తాను. దీని ప్రతిఫలము నీ పునరుత్థాన జీవితము పాస్కా కాలములో చూపించగలరు. అటువంటి పరిశుద్ధ జీవితము చివరి వరకు మనందరిలో ఉండాలని ఒక్కసారి చేతులు జోడించి ప్రార్థించుదాం. కృపా సత్య సంపూర్ణుడైన పరిశుద్ధుడైనటువంటి మా యేసు ప్రభువా, పాపములో ఉన్నటువంటి మమ్ములను శుద్ధి చేసి నీ శిలువ శ్రమల పునరుత్థానము ద్వారా మాలో పరిశుద్ధ జీవితాన్ని, నూతన జీవితాన్ని, ఆనందమైనటువంటి జీవితాన్ని, సాక్షీభూతమైనటువంటి జీవితాన్ని, ప్రార్థనాపరమైనటువంటి ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవించమని మమ్మందరినీ కూడా ఇక్కడికి పిలిచి ఉన్నాము. ఆ పరిశుద్ధతలో నేను విడిచిపెట్టకుండా సైతానుడు మళ్ళీ నాలో తిష్ట వేసి మరి 7 దెయ్యములుగా నాలో బలంగా నన్ను పనిచేసి నేను నాశనమైపోకుండా ప్రభు నన్ను రక్షించి ఈడలో నీ యొక్క ఆశీర్వాదములలో నీ పరిశుద్ధతలో జీవించే వరము ఈనాటి ప్రార్థనలో పాల్గొన్న మాకందరికీ దయచేయమని నీ పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చక్కని వాక్య పరిచర్య ద్వారా ఈ తపస్సు కాలంలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం ఇవన్నీ కూడా తపస్సు కాలము తర్వాత వచ్చే పాస్కా కాలములో నిండైనటువంటి ఫలాలను, పవిత్రతలో, ఆనందములో జీవించాలనేటువంటి వాక్య పరిచర్యను అందించినటువంటి ఫాదర్ శివాం విజయభాస్కర్ గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలస్యంగా ఉన్న బండిని యువగురువు స్పీడ్గా తీసుకుని వచ్చి టైంకి మనం చేర్చారు. షెడ్యూల్ ప్రకారం మనం 2 గంటలకు దివ్య పూజ, మరి మెత్రాలు తదితర గురువులు ఇప్పుడు దివ్య పూజ బలికి సిద్ధపడుతున్నట్టు తరుణంలో అందరూ నిలబడదాం. ప్రవేశ గీతమున పాడుకొని మనం దివ్య పూజకు సిద్ధపడదాం. నిలబడండి. ప్రవేశ గీతం.